హైదరాబాద్లో డిఫెన్స్ ఏరోస్పేస్ రంగానికి సంబంధించిన అత్యాధునిక సాంకేతికత ఒకే వేదికపై కొలువుదీరింది. దేశీయ అంతర్జాతీయ సంస్థలు తమ అత్యాధునిక ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఎయిర్ క్రాఫ్ట్, మైక్రో పార్ట్స్, డ్రోన్ టెక్నాలజీ, ఏరోస్పేస్ కాంపోనెంట్స్, డిఫెన్స్ పరికరాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంగీత అందిస్తారు. సంగీత, ఓవర్ టు యు. ప్రస్తుతం నేను ఇప్పుడు హెచ్ఎస్సిసిలోని నోవోటెల్లో ఏరో మార్ట్ ఏర్పాటు చేశారు. ఈ ప్లేస్లో ఉండడం జరిగింది. అయితే ఇక్కడ డిఫెన్స్ అదేవిధంగా ఏరోస్పేస్కి సంబంధించి చాలా రకాల సంబంధించిన వెపన్స్ కానివ్వండి, దాంతోపాటు అసలు ఎప్పుడైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసేది కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, ఇలాంటివన్నీ అన్నింటికి సంబంధించిన పరికరాలు ఇక్కడ పెట్టడంతో పాటు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వారు, అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారో వారు, మేకర్స్, ప్రతి ఒక్కరు కూడా ఒకే వేదిక పైన రావడం జరిగింది. దాదాపుగా ఇక్కడ 50 స్టాల్స్కు పైగా కూడా పెట్టడం జరిగింది. అది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే వీటిని చూసుకుంటే మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది. అంటే డిఫెన్స్ వాళ్ళు యూజ్ చేయడం కానివ్వండి, ఏదైతే మిలిటరీ వాళ్ళు యూజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే డ్రోన్ డిటెక్షన్ రేడర్స్ అన్ని కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేయడం జరిగింది. ఇక్కడ మనకైతే కొంతమందిని అడిగైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే దీని గురించి వారైతే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే వాట్ ఈస్ దిస్ సార్, దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఏంటిది అసలు, వీటి యొక్క మెయిన్ దేనికోసం అని చెప్పేసి ఏ రంగంలో ఎక్కువగా యూజ్ చేస్తారు? Okay, so this is used for defense. This is used for the hand grenade. So it will be have a explosive material, and this is for the fuse. So when we targeted enemy, that fuse will work as a microseconds. It will work. So this is the purpose of that units. Okay, this one is This is the hand grenade. It is having a explosive material. If you have any enemies, we can throw it. It will blast. okay, this is only one manual by yes, only the manual target. Okay, this one is the GPS sir. Yes. Okay, sir, what is that one and that rolling is there? Okay, so that is the anti-drone device, anti-drone detector. So if any drones coming, it will detect. So we can able to see that if the drone is flying near to our boundaries. And this sound is making sound is come in the PC, the laptop. We can see the indication, and this one is the communication radar. Okay. So this is used to check the communications between the soldiers. Okay, how many radars and this one, what is the for this? Radar is multiple variant is there. We have a short range radar, mid range radar, and high distance radar. So the multiple variant depends on the radiation of distance of the coverage. Mostly defense, which one is the radar is mostly useful radar? Is all this used for the defense only. Defense purpose only. Which one prefer this? This is for the high radius. So it is cover more area actually. అంటే ఎక్కువగా దీన్ని యూజ్ Yes. So this will be used in the coverage of area will be more 50 kilometers like that. చూసారు కదా, అంటే చాలా వరకు కూడా ఇక్కడ చూసేసుకుంటే నేను మళ్ళీ ఒక్కసారి మీకైతే చూపిస్తాను. ఇది వచ్చేసి మనం ఎప్పుడైతే టార్గెట్ని చూస్తామో, ఒక ప్లేస్లో ఒక వ్యక్తి ఉన్నారు, మనకు శత్రువులు అయితే ఎవరు ఉన్నారు అని చెప్పేసి అనేది డిఫెన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే మన టార్గెట్ అది చూసేసి మనం మాన్యువల్గా వేస్తే అది బ్లాస్ట్ అవ్వడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ ఇక్కడ మాత్రం నిజంగా చాలా చాలా వండర్ఫుల్గా ఉంది. ఇలాంటి చిన్న చిన్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం ఎక్కడికో వెళ్ళి చూడలేం కాబట్టి ఇక్కడికి వచ్చేస్తే చాలా వరకు చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ ప్రశాంత్, సంగీత, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.